హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. ఈరోజు వాము అన్నం చేయబోతున్నానండి. చాలా మంచిది. వాముతో ఎన్ని చేయొచ్చు అని చేస్తాను నేను, ఎందుకంటే ఇంట్లోనే ఉంది వాము చెట్టు. మీకు కూడా ఎక్కడ కావాలంటే అక్కడ చిన్న కుండీలో పెరుగుతుంది. మన వాష్ బేసిన్ వాటర్ ఎక్స్ట్రా పోయేవి, లేకపోతే కొంచెం తడి ఉంటే చాలు బాగా పెరుగుతుంది వాము. ఇదిగోండి ఫ్రెష్ వాము. ఆహాహా ఎంత బాగుందో. మన వాము పచ్చడి చేయడానికి అని చెప్పి కోసాను. ఆ తర్వాత మళ్ళీ కోసుకో, అది చాలా నచ్చింది ఇంట్లో అందరికి. వెంటనే ఇది స్టార్ట్ చేశాను. చెయ్యండి, చాలా బాగుంది, చాలా హెల్త్ కి మంచిది. కొత్త టేస్ట్ల కోసం అర్రులు చేస్తూ ఉంటామండి. అట్ ద సేమ్ టైం అది మన పాత టేస్టులతో సింక్ అయి ఉండాలి, లేకపోతే మన మనసుకు పట్టుకోదు, అదేదో ఏలియన్ లాగా అనిపిస్తుంది. సో అలాంటిది కాకుండా అద్భుతమైన రుచితో మీకు వాము అన్నం రెడీ. 100% హెల్త్ గ్యారంటీ, గట్ హెల్త్. చేసేద్దామా? ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం, పచ్చి కొబ్బరి, పల్లీలు, నువ్వులు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా నెయ్యి, నిమ్మకాయలు. దట్స్ ఆల్. షల్ వి స్టార్ట్? చాలా ఈజీ అండి. ఇంట్లో వండి పెట్టుకున్న రైస్ ఉందా? చల్లన్నమైనా పర్వాలేదు, వేడన్నమైనా పర్వాలేదు. ఇదిగోండి రైస్. ఇట్లా రైస్ ఉంటే చాలు, ఈజీగా చేసేయచ్చు. 2 minutesలో చేయొచ్చు. కానీ వీడియో ఎందుకంటే 10 minutes ఉంది, ఎక్స్ప్లెయిన్ చేయాలి కదండి. అందుకే ఇంగ్రీడియంట్స్ నేను చెప్పినవి చెంతాడంత లిస్ట్ కనిపించినా కానీ అన్ని ఇంట్లో ఉండేవి. ఒక్కటి కూడా నేను బయట నుంచి జీడిపప్పు, పుదీనా ఎక్సెట్రా వేయొచ్చు. మన పర్పస్ ఇక్కడ వాము. ఆ వాము ఫ్లేవర్ ఎక్కువ రావాలి, దానికి అనుకూలంగా చేసుకుందాం. చక్కగా 2 teaspoons నెయ్యి తీసుకుంటాను. 3 పావు కిలో అన్నం బాస్మతి రైస్. అంటే ఇది 2-3 మనుషులకి ఈజీగా వస్తుంది. లంచ్ బాక్స్ పెడితే కనుక 4-3 కూడా పెట్టచ్చు, కెపాసిటీని బట్టి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ లోపు మీరు ఇదిగోండి ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక అల్లం ముక్క చిన్నదే, ఇది సన్నగా కోసాను ఇట్లా. ఇది కొద్దిగా కొత్తిమీర, పచ్చి కొబ్బరి ఆల్రెడీ గ్రైండ్ చేసింది, లేకపోతే చిన్న ముక్కలు తీసుకొని ఈ 4 గ్రైండ్ చేసుకొని రావాలి. దీన్నేమో సన్నగా ముక్కలు తరుక్కొని రావాలి ఆకుని. లేదు అన్ని కలిపి ఆ మిషన్లో వేసినా కానీ చాలా బాగా వస్తుంది. కొబ్బరి ఎట్లాగో ఇది అయిపోయింది కాబట్టి. శారీ ఎలా ఉంది మర్చిపోయినా. మా ఫ్రెండ్ నారాయణపేటలో చేయించింది చీర. ఇదిగోండి ఇంత సన్నగా. దీన్ని మళ్ళీ మిషన్లో వేద్దాం. చెప్పాను కదా, ఏ రైస్ అయినా ఫ్లేవర్ బాగుండాలి అంటే కనుక కరివేపాకు రైస్, కొత్తిమీర రైస్, పుదీనా రైస్, అది ఏదైతే మీరు రైస్ చేస్తున్నారో ముందుగా ఆయిల్లో ఆ ఆకులు వేయండి. వెదర్ ఇట్ ఈస్ కరివేపాకు, వెల్లుల్లి రైస్ అయితే వెల్లుల్లి, అట్లాగా. దాంతోనే స్మెల్ మామూలుగా రాదు. మిగతా అన్ని తర్వాత వేసుకోవచ్చు. మిషన్లో అవన్నీ వేసి మంచిగా ముద్ద చేసుకొని వస్తాను. పల్లీలు వేసేస్తున్నాను 1 tablespoon, నువ్వులు 1.5 teaspoon, పచ్చిశనగపప్పు ఒక 1.5, మినపప్పు 1 teaspoon. గుమగుమ పక్క సందులకు కూడా వస్తుంది. ఇది ఒక 5-6 ఆకులే నేను ఆకుల్లో ఉంచాను, మిగతాదంతా పేస్ట్, అదే సన్నగా తరుగుతుంది. జీలకర్ర, ఆవాలు, ఇంతే పోపు. అండ్ ఇది కార్తీక మాసం రెసిపీ కూడా, ఎందుకంటే ఇందులో వెల్లుల్లి లేదు, ఉల్లిపాయ లేదు, ఓన్లీ పచ్చిమిర్చి, అల్లం ఉంది. అండ్ చిల్లీ ఫ్లేక్స్ చూసారా, మీరు ఎండుమిరపకాయలు వేసుకున్న దానికన్నా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే రైస్ అంతా కూడా మంచిగా కారం వస్తుంది, కలర్ వస్తుంది, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి నేను సిమ్లోనే చేస్తున్నా. ఇందులో కావాలంటే జీడిపప్పులు అనేది మీ ఇష్టం, మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు అని చెప్పి నేను వేయట్లేదు. అంటే మీరు మళ్ళీ తెచ్చి వేసి అదంతా, లేకపోతే ఇంట్లో ఉంటే ఏదో రిచ్ ఫుడ్ కాదు, చాలా ఇది హెల్త్ రిచ్ ఫుడ్, నాట్ రిచ్ కిడ్స్ ఫుడ్. ఇదిగోండి ఇంత చక్కగా అయింది. మొత్తం ఇందులో వేసేస్తున్నాం. అల్లము చూసారు కదా, పచ్చిమిర్చి, వాము ఆకు, ఇది మొత్తం, కొత్తిమీర కొంచెం వేగనివ్వండి, ఒక 2 minutes వేగనివ్వండి. సో మనం రైస్, పావు కిలో రైస్ అన్నాను కదా, దీనికి సరిపోను ఉప్పు వేస్తున్నాను నేను. కావాలంటే తర్వాత కూడా వేసుకోవచ్చు, ముందు ఎక్కువ వేయకండి. 1 teaspoon ఉప్పు వేసాను. అండ్ ఇది ఫ్రై చేస్తున్నా మంచిగా, సో దట్ ఆ పచ్చివాసన రాకుండా ఉంటుంది కదా. 2 minutes అండి, అయిపోయింది. ఉప్పుతో సహా వేసేసాను. కొంచెం రైస్, ఇది మొత్తం సిమ్లోనే అవుతుంది, బికాజ్ మనం తక్కువనే వేసాం. హెల్త్ మీద ఈ మధ్యన పడ్డాను. ఆయిల్ బాగా తగ్గించేసాను. మా ఇంట్లో 40 days నుంచి 1 kg ఆయిల్ కూడా అవ్వలేదు. ఇంకో 1/2 kg 40 days నుంచి. ఆయిల్లోనే టేస్ట్ ఉంది అని ఒకప్పుడు భ్రమపడేదాన్ని. టేస్ట్ కన్నా ఎక్కువ హెల్త్ మిస్ అవుతున్నాము. పిల్లలకి ఏం నేర్పిస్తున్నాము? చాలా మంది పేరెంట్స్ నా ఛానల్ చూడమని వాళ్ళ పిల్లలకి, కోడళ్ళకి సజెస్ట్ చేస్తున్నారంట. వాళ్ళకి నేను ఏం చెప్తున్నాను అనేది నాకు కొంచెం రియలైజేషన్ వచ్చింది. అందుకని కొంచెం ఆయిల్ తగ్గించి, ఆయిల్ లేకుండా కూడా టేస్టీ ఫుడ్ తినొచ్చు అనేది ప్రమోట్ చేస్తున్నాయి ఇప్పుడు. అండ్ దీనిలో ఫైనల్ టచ్ ఏంటంటే పచ్చి కొబ్బరి ఆప్షనల్, కానీ వేయండి బాగుంటుంది. పచ్చి కొబ్బరి ఒక సగం చెక్క కన్నా
పావు చెక్క, సగం చెక్కలో సగం చెక్క, సరిగ్గా చెప్పండి అనండి. మీరు అనాలి, నేను పడాలి. అయినాళ్ళు అనుకున్నప్పుడు, అర్థవంతంగా ఉన్నప్పుడు, అది మన లైఫ్కి అవసరం అనిపించినప్పుడు తిట్టినా పడతామండి. ఇంట్లో వాళ్ళైనా ఫ్రెండ్స్ అయినా మన అనుకున్న వాళ్ళు. మీరు కూడా కొంతమంది కొంచెం కటువుగా పెడతారు కామెంట్స్, దాంట్లో అర్థం ఉంది అనిపిస్తే నేను తీసుకుంటాను 100%. అనవసరంగా ఒక అన్నెసరీ అయితే మాత్రం డిలీట్ చేస్తాను, రిప్లై ఇవ్వటానికి కూడా ఇష్టపడను. కానీ కామెంట్ అయినా కానీ చాలా కామెంట్స్ నేను విమర్శలు వచ్చినాయి కూడా ఉంచాను, దానికి ఆన్సర్ చేశాను, కొన్నిటికి సారీ చెప్పాను. అన్నిటికీ ఏంటంటే దానివల్ల నేను ప్రశాంతంగా ఉంటా. ఫస్ట్ నేను ఇరిటేట్ అయిపోయి అట్లా దెర్ ఈజ్ నో మీనింగ్ కదా. నా కోసమే కదా చెప్పారు, మీరు టైం తీసుకొని అక్కడ కామెంట్ రాశారు. సో ఐ టేక్ దట్. ఇంట్లో కూడా అంతే, కొన్ని అర్థవంతమైన సజెషన్స్ని తిట్లని ఫ్రెండ్స్ దగ్గర నుంచి పడదాం, తప్పేముంది, ఒక మాటే కదా అన్నారు. ఎంత అక్కర ఉంటే మన మీద కోపం వచ్చింది వాళ్ళకి, అవసరం లేకపోతే మనం అసలు చాలా నిర్లిప్తంగా వ్యవహరిస్తాం. వాళ్ళంటే ఇష్టం లేకపోయినా, తప్పు చేస్తే వీడు తప్పు చేసిందే కరెక్ట్లే, బాగా అయింది అట్లా. మనం ఏదైనా తప్పు చేసాం, వాళ్ళకి అంత కోపం వచ్చింది, మనల్ని ఒక మాట అంటున్నారంటే ఎంతో ప్రేమలోంచి వస్తుంది అది. ఓన్లీ కోపంలోంచే మాటలు రావు. సో అది కనుక తెలుసుకుంటే మనం ప్రశాంతంగా ఉంటాం. మన మధ్యలో ఉన్న ఇద్దరి మధ్యలో ఉన్న బంధం కూడా చాలా హెల్దీగా ఉంటుంది. చాలు, కట్టేస్తున్నా. 5 minutes ఏనా? నేను చెప్పింది కరెక్టేనా? కొంచెం చల్లారనిద్దాం, జస్ట్ 1 minute. సో కొంచెం చల్లారింది, నేను నిమ్మరసం పిండేస్తున్నాను. నిమ్మరసం కూడా ఆప్షనల్ అండి. ఇష్టమైన వాళ్ళు, పుల్లగా ఇష్టమైన వాళ్ళు పిండుకోవచ్చు, లేని వాళ్ళు వద్దు. కొంచెం లైట్గా ఉంటేనే బాగుంటుంది. మీరు చూడకుండా ఇందాక ఎడిటింగ్లో ఉన్నప్పుడు నేను ఒక స్పూన్ టేస్ట్ చేసేసా. దొంగ కొన్నిట్లో చిన్న చిన్నవి చిలిపి దొంగతనాలు చాలా బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. అందులో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చిన్నవేనండి ఇలాంటివి, చీటింగ్లు, పెద్దవి కాదు. మన లైఫ్ని మనమే ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేసుకోవాలండి. నిజంగా అది మన సిచ్యువేషన్లోంచి రాదు. నిజంగా ఏది కూడా మనం అనుకున్నట్టు అవ్వదు. చాలా వరకు 80% వీళ్ళని బట్టి, వాళ్ళని బట్టి, సిచ్యువేషన్ బట్టి మనం అడ్జస్ట్ అయిపోయినప్పుడు చాలా ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది, ఇరిటేషన్ వస్తుంటుంది. దానిలోనే ఇలాంటి చిన్నవన్నీ ఎత్తుక్కోవాలి. ఒక మంచి రైస్ చేసుకోవటము, మనకి ఇష్టమైన రెసిపీ లేదా చేసి పెట్టడము, లేకపోతే ఫ్రెండ్స్ని కలవటము. ఇదిగోండి ఇప్పుడు నేను చిన్న చీటింగ్ చేశాను కదా మిమ్మల్ని టేస్ట్ చేసి చెప్పకుండా, అలాంటి చీటింగ్లు చేసుకోవటము, ఇవి చేసి మనం సరిదిద్దుకోవాల్సింది తప్పితే, మన కోసం, స్వాతంత్ర్యం కోసం గాంధీ మహాత్ముడు కొన్ని వందల మంది పనిచేశారు, సుభాష్ చంద్ర. అలాగా మన జీవితాన్ని బాగు చేయడానికి ఎవరు రారు. దీనికి కర్త, కర్మ, క్రియ, రాసేది, చెడగొట్టుకునేది అన్నీ మనమే. డెఫినెట్గా చాలా టఫ్ జర్నీ ఉంటుంది ప్రతి ఒక్కరిది కూడా. ఇంకా దాంట్లోంచి మనకు కావాల్సిన ఏవో తీసుకోవాలి, ముందుకు వెళ్ళిపోవాల్సిందే. మనం ముందుకు వెళ్ళినా లేకపోయినా కాలం నడుస్తూనే ఉంటుంది. దాంతోపాటు మనం చిరునవ్వుతో నడవాలంటే మాత్రం కొంచెం మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి, ఇలాంటి రైసులు చేసి. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. సింప్లీ సూపర్, మాటలు లేవు, తిరుగు లేదు. ఆహా, శైలజ, శబాష్. మీరు చెప్పచ్చు కదా నాకు ఒక్కసారి శబాష్ అని హ్యాపీ ఫీల్ అవుతాను. చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ వాము రైస్ మీలో ఎంతమంది చేశారు? వాముతో అసలు మీరు ఏమైనా రెసిపీస్ చేశారా? ఇంతకుముందు తిన్నారా? వాము కాదు, అజ్వైన్తో కాదు, వాము ఆకులతో. చెప్పిన నమ్మరండి, దీంట్లో మీరు వాము ఆకులు వేసారని. గ్రీన్ కలర్ ఏంటో ఎవరికి అర్థం కాదు, చూడటానికి ఎంత ఫీల్ గుడ్ కలర్ కదా. సో ఇది ఇప్పుడు ఇలా చేయొచ్చు మీరు. మరి వాము ఎలా పెంచుకోవాలండి అది ఇది అంటే కనుక అది కూడా అంతే. నేను ఇందాక చెప్పాను కదా, మనము పాజిటివ్గా చేసుకోవాలి. అందులో ఇలాగా వాము, మెంతి కూర పెంచుకోవటం అట్లాంటివి కూడా ఒక పార్ట్. నేను ఇట్లా వైట్ రైస్ మెక్కటాన్ని మా న్యూట్రిషనిస్ట్ చూస్తే మామూలుగా మొత్తకోడు, మేడం వైట్ రైస్ తింటున్నారు అది ఇది అంటాడు. కానీ ఎంత తినాలి, ఎంత వద్దు అనేది క్లియర్గా చెప్తాడు మా విన్ని. ఉండున్నా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటిదాకా ఈ గుమగుమలాడే వాము అన్నాన్ని ఎంజాయ్ చేయండి. కీప్ స్మైలింగ్ ఆల్వేస్. మీకు ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు, కానీ మీ చిరునవ్వు మీలోంచి మీరే తెచ్చుకోవాలి. దట్స్ ఆల్. బాయ్. మరొక అద్భుతమైన రెసిపీతో కలుస్తాను.